రేపు గురువారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అంటే ఆ తల్లికి ప్రత్యేకంగా శుక్రవారం పూజలు చేస్తూ ఉంటారండి. లక్ష్మీదేవి తల్లికి శుక్రవారం ఎంత ఇష్టమో అంతకన్నా ఎక్కువగా మనకి గురువారం అంటే ఇష్టమని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఇంత ప్రత్యేకమైనటువంటి రోజున మీరు మిరియాలతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే కుటుంబ సమస్యలు, కలహాలు, గొడవలు, జాతకంలో దోషాలు ఇలా ఏ ఉన్నా కూడా తీరిపోయి మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మిరియాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. మిరియాలతో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మానవుని యొక్క తలరాతని మార్చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మనకి మిరియాలు అనేవి మనకి వంటగదిలో దొరికేటటువంటి సుగంధ ద్రవ్యాలలో ఒకటి. ఇవి రుచికి ఎంత ఘాటుగా అయితే ఉంటాయో అలాగే మనకు పరిహార పరంగా కూడా అంతే మంచి ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట. చెడు ఏదన్నా ఉంటే పూర్తిగా తీసేస్తాయి. దోష నివారణకు ఈ మిరియాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా కొంతమంది ఏంటంటే చేసేటటువంటి సంపాదన అనేది సరిపోక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఆ అప్పుల వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చిన్న అప్పు అయినా పెద్ద అప్పు అయినా అప్పు అన్న తర్వాత అప్పేనండి. అంటే 10,000 ఉన్న అప్పే, ₹1,00,000 ఉన్న అప్పే, ₹1,00,00,000 ఉన్న అప్పే. అప్పుల వాళ్ళు ఏంటంటే వడ్డీలని అవని ఇవని చెప్పి ఇళ్ళ చుట్టూతా తిరుగుతూ ఉండి మనశ్శాంతి లేకుండా ఫోన్లు చేసి గొడవ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సమయానికి వారికి ఇవ్వకపోతే మనకేంటంటే బాధగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒత్తిడి చేస్తూ ఉంటారు కాబట్టి. అలాంటి అప్పు అనేది మనకు తీరిపోతే మనం తిన్నా తినకపోయినా కూడా మనల్ని కదిలించే వాళ్ళు ఎవ్వరూ ఉండరన్నమాట. కాబట్టి అలాంటి సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోయి ఇంకా ఆర్థికంగా బాగా బలంగా అంటే సంపాదన పరంగా కలిసి రావటానికి, మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకోవటానికి ఈ మిరియాల పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట. మిరియాలు లక్ష్మీదేవి ద్వారాలుగా చెప్పుకుంటూ ఉంటారనమాట. మిరియాల్లో లక్ష్మీదేవి తల్లి ఉంటుంది. అంటే మనకు చెడును మొత్తాన్ని కూడా గ్రహించేయటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుంది. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. చక్కగా గురువారం కాబట్టి రేపు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని అలాగే గుమ్మం దగ్గర కూడా చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని మీరు ఇల్లు కూడా శుభ్రంగా నీటితో తుడుచుకోవాలి. కాస్త ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకుంటే మనకున్నటువంటి నకారాత్మక శక్తులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే చక్కగా స్నానం చేసేసి మీరు నలుపు రంగు బట్టలు కాకుండా మిగిలిన ఏ రంగు వస్త్రాలని ధరించవచ్చండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈ పరిహారం అనేది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేయాల్సి ఉంటుందన్నమాట. అలా చేస్తే మనకు సంధ్యా సమయంలో లక్ష్మీదేవి తల్లి భూలోకాన సంచరించే సమయం కాబట్టి మనం చేసేటటువంటి పరిహారాలకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. పూజ కానివ్వండి, పరిహారం కానివ్వండి, మనం సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే మంచి ఫలితం వస్తుంది. కొంతమంది ఉదయం చేసుకుంటారు. ఉదయం చేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ మీరు సాయంత్రం కూడా సింపుల్గా ఏమీ ఆర్భాటం ఏమీ అవసరం లేదండి. చక్కగా ఆవు నేతితో దీపం వెలిగించుకొని మనకేంటంటే చక్కగా ఇవి ఎరుపు రంగులో ఉండే ప్రమిదలు ఉంటాయి కదా, మనం చేసుకునేటటువంటివి వాటితో దీపం వెలిగించుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే మీరు ఒక చిన్న అరటిపండు కానివ్వండి, ఒక చిన్న బెల్లం ముక్క కానివ్వండి, లేదా మనకి ఒక కాస్త పంచదార అయినా పటికీ బెల్లమైనా ఏదో ఒకటి మనం నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ తల్లి స్వీకరిస్తుందన్నమాట. ఇలా మీరేంటంటే చక్కగా పూజ చేసుకోండి. రేపేంటంటే మాంసాహారం అనేది తినకూడదు. ఎందుకంటే గురువారం రోజున చాలామంది ఉపవాసాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. వారి ఇష్టదైవానికి ఉపవాసం చేసుకోవటము, అలాగే కాస్తంత ఇంట్లో మౌనవ్రతం చేసుకోవటము, అలాగే కాస్త ఏదన్నా గుడి ఉంటే దగ్గరలో వెళ్ళి రావటము, ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే గడపకు కూడా కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే చాలా మంచి జరుగుతుంది. గడప మీద ఎక్కి కూర్చోవటము, తొక్కటము ఇలాంటివి చేయకూడదు. ఏంటంటే ఇంటి పరంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే సంపాదన పరంగా కలిసి రాదు. ఇంటి యజమాని సంపాదించే వాళ్ళు కుటుంబంలో ఒకలే ఉంటారు. వాళ్ళకేంటంటే ఎప్పుడూ కూడా బాగా చూసుకుంటూ ఉండాలి అలాంటి మనిషిని. అలా కాకుండా కొంతమంది ఏంటంటే తరచుగా వాళ్ళని అరిపించటము, గొడవలు పెట్టుకోవటము, వాదనలు పెట్టుకోవటము, ఆ కష్టపడి సంపాదించే మనిషికి మనశ్శాంతి లేకుండా చేయటము, ఏందిలే నువ్వేం చేసి ఇచ్చావు, నువ్వేం సంపాదించి ఇచ్చావు అని చెప్పేసేసి తేలికగా మాట్లాడటము, మర్యాద లేకుండా మాట్లాడటము ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మీకే నష్టం అనేది జరుగుతుంది. ఎందుకంటే
బయట బయట కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఎవ్వరికైనా సరే కష్టపడకుండా రూపాయి అనేది రాదనమాట. వారు ఒక రూపాయి సంపాదించి పెట్టాలి అనంటే దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఎవరికి చేతనైన పని వారు చేసుకుంటూ ఉంటారు. ప్రతి పనిని కూడా మంచి పని అయితే మనం గౌరవించాలి. అలా కష్టపడేటటువంటి మనిషికి గౌరవాలు ఇస్తూ ఉండాలి. అలా కాకుండా తేలికగా తీసేసి మాట్లాడితే వారికేంటంటే, వారికి చేయాలనేటటువంటి శ్రద్ధ, ఆసక్తి, వీళ్ళ కోసమా నేనింత కష్టపడుతుంది, వీళ్ళిలా మాట్లాడుతున్నారు అనని చెప్పేసి మాట మీద మాట, మాట మీద మాట గొడవలయ్యి వారికి పని చేసేటటువంటి ఓపిక కూడా ఉండదనమాట. వాళ్ళు ఆరోగ్యపరంగా క్షీణిస్తూ ఉంటారనమాట. మానసికంగా మనిషికి మనశ్శాంతి అనేది లేనప్పుడు శారీరకంగా మనం ఏదన్నా పని చేయటానికి కూడా శక్తి అనేది సరిపోదనమాట. కాబట్టి అలాంటివన్నీ తీసేసుకొని ఈ చెడును తీసేసుకోవటానికి ఈ మిరియాలు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం కోసం బాగా ఉపయోగపడతాయి. అలాగే అప్పులు ఒకరి దగ్గర నుంచి తీసుకునే స్థాయి నుంచి మనం అప్పిచ్చే స్థాయికి ఎదుగుతామని చెప్పుకోవచ్చు అనమాట. కుబేరుడు ఎంత గొప్పవాడు, ధనానికి అధిపతి. అలాగా మనం కుబేరులంత కాకపోయినా కనీసం అప్పులు లేకుండా ఉంటే మనం కూడా కోటేశ్వరులుగా మారిపోవచ్చు అనమాట. కాబట్టి ఈ పరిహారం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది. ఇక మీరేంటంటే చక్కగా పూజ చేసుకున్నప్పుడు పూజ దగ్గర మీరు మిరియాలనేవి పెట్టేసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి అంటే 3 మిరియాలు తీసుకుంటారా, 5 మిరియాలు తీసుకుంటారా, 7 మిరియాలు తీసుకుంటారా, 11 మిరియాలు తీసుకుంటారా, అంటే మీకు ఎంత అప్పు అయితే ఉంటుందో ఆ అప్పును బట్టి మీరు మిరియాలనేవి తీసుకోవచ్చు. లేదా మీ ఇష్టమైనటువంటి మీ ఇష్టాన్ని బట్టి మీరు మిరియాలనేవి తీసుకోవచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అట్లా తీసేసుకొని ఆ మిరియాలు మీరు పూజ చేసినప్పుడు ఒక తెల్లని పేపర్లో వేసేసి ఆ తల్లి పటం ముందల పెట్టేసేసేయండి. దీపారాధన చేసుకోండి. దీపం వెలిగించడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పోతుందన్నమాట. కొన్ని ఏంటంటే మనం చేసే పనుల్లో కూడా ఉంటుందండి. ప్రతిదీ కూడా దైవాన్ని నిందించడం అనేది మహాపాపం అవుతుంది. కాబట్టి మానవ వంతు ప్రయత్నం మానవుడు చేసినప్పుడు దైవం చేయాల్సినటువంటి పని దైవం చేస్తుంది. అలా కాకుండా మనం ఖాళీగా కూర్చొని ప్రతిదీ కూడా దైవాల మీద నింద వేస్తే అది చాలా తప్పు అవుతుందన్నమాట. అలాగా మీరు పూజ చేసినప్పుడు తప్పకుండా మీ ఇష్టాన్ని బట్టి మీరు మిరియాలు తీసుకొని అక్కడ దేవుడి ముందర పెట్టేసేసేయండి. పెట్టేసేసి మీ సంకల్పం చెప్పుకోండి. అప్పులు తీరిపోవాలని, ఆర్థికంగా బాగా ఎదగాలని, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలని, పిల్లలకు ఉద్యోగం రావాలని, సంతానం లేని వారికి సంతానం కలగాలని, మనశ్శాంతి ఉండాలని, ఇట్లా పెళ్లి కావాలను, ఇట్లా డబ్బు బాగా సంపాదించాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలను, మీ ఒక పొలం కొనుక్కోవాలను, ఒక బండి కొనుక్కోవాలను, ఏదో మీకు కోరిక అనేది ఉంటుంది కదా, ఆ కోరిక అనేది చెప్పుకోండి. ఆ మిరియాలను అక్కడ కూర్చొని దగ్గర పెట్టుకొని లేదా చేత్తో పట్టుకొని అయినా సరే సంకల్పం అనేది చెప్పుకోవచ్చు అనమాట. అలా చెప్పిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక ఆ మిరియాలు అనేవి పక్కకు తీసుకొచ్చేసి ఆ మిరియాలు మీ తల చుట్టూత అంటే ఎడమ చేత్తో పట్టుకొని మీరు 3 తీసుకుంటారు, 5 తీసుకుంటారు, 7 అట్లా తీసుకుంటారు కదా. ఇలా మీరు 11 మిరియాల వరకు తీసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక ఎడమ చేత్తో పట్టుకొని ఆ మిరియాలను మీ తల చుట్టూత అంటే దేవుడి ముందల నుంచి లేచి పక్కకు వచ్చేసేసి సాయంత్రం సంధ్యా సమయంలో మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకు 7 సార్లు, ఎడమ నుంచి కుడికి 7 సార్లు అంటే తిప్పేసేసుకొని ఇక ఆ మిరియాలను మీరేం చేస్తారంటే ఒక బౌల్లో వేసేసేయండి. అంటే స్టీల్ బౌల్ కానివ్వండి లేదా మట్టి పాత్ర అయినా సరే అలా వేసేసేయండి. వేసేసిన తర్వాత దాంట్లో మనం కర్పూరం బిళ్ళలు 2 ఉంటాయి కదా, కర్పూరం బిళ్ళలను చిదిమేసేసి ఆ కర్పూరం బిళ్ళలను కూడా వేసేసేయండి. మనం ఏంటంటే మిరియాలను తెల్లని కాగితంలో పెట్టుకుంటాము. తెల్లని కాగితంతో పెట్టుకున్నదే మనం చేత్తో పట్టుకొని అలాగే మన తల చుట్టూతో తిప్పేసేసుకొని ఆ పొట్లం దాంట్లో వేసేసి దాని మీద 2 కర్పూరం బిళ్ళలు చిదిమి వేసేసి వాటిని ఏంటంటే కాల్చాలన్నమాట. అలా కాల్చేసేయాలి. దగ్గర ఉండి మనకు పేపరు, కర్పూరం బిళ్ళలు, మిరియాలు ఇవన్నీ కూడా శక్తివంతమైనవే కాబట్టి చక్కగా కాలిపోతాయి అన్నమాట. అలా కాలిన తర్వాత ఆ బూడిదని ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ ఏదన్నా చెట్టు మొదట్లో కానీ పోసేసేయాలి. ఇలా ఎందుకు చేయాలి అనంటే ముందు మెయిన్ ఏంటంటే మీ పరంగా ఉన్నటువంటి నరదిష్టి అనేది పోతుంది. ఇది ఇంటి యజమానికి చేస్తే ఇంకా మంచిది. అలా నరదిష్టి పోతుంది. వారిలో ఏదన్నా అంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మనుషుల మాటలు తగిలినప్పుడు కానివ్వండి, వాళ్ళల్లో మానసికంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోయి వారిలో ఒక కొత్త నూతన ఉత్తేజం వచ్చి వారిలో కూడా ఆశ అనేది కలిగి వారిలో కూడా అంటే ఏముందలే మన మనుషులేగా ఏదో బాధేసి అన్నారులే అని చెప్పి అనుకోవటానికి, మంచిగా సంపాదన పరంగా మంచిగా తెలివితేటలు అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళటానికి, ఆశ అనేది కలగటానికి
ముఖ్యంగా నరదిష్టిని తీసేసేయటానికి, అప్పుల బాధలు ఏమన్నా ఉంటే తొలగిపోవటానికి, అలాగే కారాత్మక శక్తులు ఏంటంటే కొన్ని మనలోకి ప్రవేశిస్తూ ఉంటాయన్నమాట. ప్రవేశించి చెడ్డ ఆలోచనలు కలిగేటట్లుగా చేస్తాయన్నమాట. అసలు ఏమీ వద్దు, అసలు ఏమీ అవసరంలా, అన్నీ వదిలేసేద్దాము, అసలు ఏ పని కూడా చెయ్యొద్దు, నారు పోసినోడు నీరు పోయడా అని చెప్పేసేసి కొన్నిసార్లు ఏంటంటే మానసికంగా అట్లా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటివన్నీ కూడా తీసేసి మనం కూడా ఆశతో బతకటం కోసము ఈ ఈ సమస్యలన్నింటినీ తీసేసుకోవటం కోసము ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి మీరు ఇది తప్పనిసరిగా రేపు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. ఇలా చేయటం వలన ఏంటంటే మీకు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. అదేంటంటే మనుషులు ఏంటంటే బయటికి చెప్పుకోలేనివి ఎక్కువగా ఉంటాయండి. పైకి ఏంటంటే తిరుగుతున్నాము, కానీ లోపల ఏంటంటే అంతా ఏదో ఒక బాధ, ఒక నిరాశ, ఒక నిస్పృహ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. జీవితంలో దెబ్బలు తిని అలసిపోయి ఉంటారనమాట. కాబట్టి అదంతా కూడా పోయి మీరు కొత్తగా నూతన ఉత్తేజంతో మారటానికి ఈ మిరియాల పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం చేసేసుకొని మీకున్నటువంటి సమస్యను తీసేసుకోండి. అంతేకాకుండా 4 దిక్కుల నుంచి మూసుకుపోయినటువంటి ధన ద్వారాలను తెరిపించుకోవటానికి కూడా ఈ పరిహారం చాలా చాలా బాగా పనిచేస్తుంది. మీరు కావాలంటే మీ పిల్లల మీద ఏదన్నా పిల్లలకు తరచుగా జ్వరాలు రావటం ఇట్లాంటివి జరుగుతుంటే పిల్లల పరంగా కూడా తీసేసుకోవచ్చు అనమాట. కానీ ముఖ్యంగా ఇంటి ఇల్లాలకు కానీ ఇంటి యజమానికి కానీ ఈ పరిహారం ఇట్లా కనుక చేసినట్లయితే ఆ చెడు అంతా కూడా వెళ్ళిపోయి మీరు జీవితంలో మంచిగా ఎదగటానికి, సంపాదన పరంగా ఒక స్థాయిలోకి రావటానికి, ఒక నూతన గృహ నిర్మాణం చేసుకోవటానికి, ఇట్లా ఏదైనా సరే మీరు కోరినట్లుగా జరగటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా చక్కగా పనిచేస్తుంది. మిరియాలు ఏముందులే అని చెప్పేసి అనుకోవద్దండి. మిరియాలు ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనవి, చాలా పవిత్రమైనవి. పరిహార శాస్త్రంలో మిరియాలకంటూ ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత అనేది ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీకున్నటువంటి సమస్య నుంచి తేలికగా బయటపడండి. ఖర్చు లేని పరిహారం. మిరియాలు ఎంత అవుతాయండి? మనకి ఒక చిన్న ప్యాకెట్ ₹2 పెట్టి తీసుకొచ్చుకున్నా కూడా మనకు 6-7 మిరియాలు ఉంటాయి అందులో. అలాగైనా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. మన చేతితో మనం చేసుకునేటటువంటి పరిహారాలు కాటాన మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది, మార్పులు చేర్పులు అనేవి మనం గమనించగలుగుతాము. మన చేతితో మనం చేసే పరిహారాలకు అతీంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి. చెడును వెంటనే తీసేస్తాయన్నమాట. మనకు మంచి జరిగి ఆ లక్ష్మీదేవి తల్లి మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలు తడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ ఇంటి లోపల పూజా మందిరంలో ఏనుగులు ఉన్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకోండి. గజలక్ష్మి అంటారు కదా, అలాంటి పటాన్ని పెట్టుకోవటం వలన మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది బాగా కలుగుతుందన్నమాట. అంతేకాకుండా అష్టదరిద్రాలన్నీ కూడా పోయి అష్టలక్ష్ముల యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం అనేది దక్కుతుంది. ఎందుకంటే ఏ లక్ష్మీదేవి మన దగ్గర ఉన్నా లేకపోయినా ధైర్యలక్ష్మి మాత్రం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. మనిషి ధైర్యాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్లే లెక్క. ధైర్యం ఉంటే పోయిన వాటిని కూడా తిరిగి తీసుకొచ్చుకుంటారనమాట. కాబట్టి ధైర్యలక్ష్మి అనుగ్రహం కూడా మనకి ఎప్పుడూ ఉంటుంది. ఈ దోష నివారణ అనేది బాగా జరుగుతుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీ సమస్య నుంచి బయటపడండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరి కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధైర్యలక్ష్మియే నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీ జీవితంలో మంచి ఎదుగుదలకు మీకు అవకాశం అనేది ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.